వాళ్ళు సంపాదించుకున్న సంపాదన అంతా కూడా ఆవిరైపోతుంది. ప్రభుత్వం నుంచి ఏసుమిత్తు ప్రభుత్వం తాలూకా సహాయం వారికి అందరికీ మాటలే తప్ప చేతుల్లో కనిపించట్లేదు. ఇంకా పైపెచ్చు రైతులు కించపరుస్తూ మాట్లాడుతున్నారు. దండుపాలెం బ్యాచ్ అని రైతులు అలా అంత అసభ్యకరంగా అంత హేళనగా వారు మాట్లాడుతున్నారు. ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత నిర్వర్తించి మా కార్యక్రమాలు మేము మా నాయకుడు మేము చేస్తుంటే ఎప్పుడైతే మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతు గురించి మాట్లాడితే అప్పుడు వాళ్ళకి గుర్తొస్తుంది. అప్పుడు వాళ్ళ గురించి ఆ కార్యక్రమం చేయాలని తపంతో ఆలోచిస్తున్నారు. అప్పటికి ఆ కార్యక్రమం సీజన్ అయిపోతుంది. ఆకులు కాలిన తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం అనే పరిస్థితిలో వస్తుంది. చూస్తాను నిన్న మొన్న జరిగిన సంఘటన. మామిడి రైతులు రాష్ట్రంలో పడుతున్న బాధల్ని, ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో అక్కడికి వెళ్తే అట్టాసంగా అప్పుడు తెలిసింది వాళ్ళకి ఢిల్లీకి వెళ్ళాలి, ఢిల్లీని అడగాలి. అటు చంద్రబాబు నాయుడుకి కానీ మంత్రులకు కానీ కేంద్ర మంత్రికి కానీ అప్పుడు పరిగెడుతున్నారు. పరిగెట్టింది కాదు కదా, మళ్ళీ తిరిగి మాట్లాడుతున్నారు. ఏమని అంతా అయిపోయింది కదా సీజన్, ఇప్పుడు ఎందుకు మరి ఆయన పర్యటన చేస్తానని. మరి అంతా సీజన్ అయిపోతే ఇప్పుడు ఎందుకు మరి ఢిల్లీకి దేనికోసం? 4 రూపాయలు వచ్చి సపోర్టింగ్ ప్రైజ్ ఇచ్చామన్నాడు. ఏదో 3 లక్షలు 2 లక్షలు టౌన్లు చెప్పారు. ఎవరికి ఇచ్చా చెప్పండి. ఆ పేరు పెట్టుకుని మీ కార్యకర్తలకో మీకో దోపిడీ జరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. అలాగే పొగాకు రైతులకు వెళ్ళిన తర్వాత అప్పుడు ఢిల్లీకి పరిగెత్తి మళ్ళీ ఆ ఢిల్లీలో ఉన్న ఆ కేంద్ర మంత్రిని ఎవరినో తీసుకొచ్చి చెప్పారు తప్ప వాళ్ళకి దేశమెత్తు ప్రయోజనం కలగలే. అంతకుముందు మిర్చి రైతులు మిర్చి ఆటికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఢిల్లీ పరిగెట్టారు. ఇగో సపోర్టింగ్ ప్రైజ్ ఇస్తా ఉన్నారు, 11,000 రూపాయలకు 8,000 రూపాయలు కొంటా ఉన్నారు. ఒక టన్ను కూడా కొన్ని పరిస్థితి, 1 కిలో కూడా కొన్ని పరిస్థితి జరగలే. మాటల వరకే పరిమితాయి. అలాగే కోకో, అలాగే ఆక్వా, ఈ రకంగా రాష్ట్రంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎంతసేపు ఈ ప్రభుత్వ తాలూకా కార్యక్రమం ఎక్కడ కనిపిస్తే అక్కడ దోపిడీ. పైపెచ్చు గత 2 నెలలుగా నేను చూస్తున్నాను పత్రికల్లో. కొన్ని పత్రికల్లో అయితే మంత్రులు వచ్చి 4 క్యాబినెట్ల మంత్రులు దోచుకుంటున్నారని, ఇష్టారాజ్యంగా రాజ్యమైపోతుందని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే మాట్లాడటం, ఆ మాటల్ని మరి పత్రికలో వేయడం, పత్రికలు వచ్చి వాళ్ళని మంత్రులందరినీ ఇచ్చుకోవటం జరుగుతుంది. నేను చెప్తున్నాను క్లియర్ కట్గా, రాజుగారు ఏ రకంగా ఉంటే మంత్రులు ఆ రకంగా ఉంటారు. రాజుగారి యాటిట్యూడ్ కానీ సరిగ్గా ఉంటే మంత్రుల యాటిట్యూడ్ సరిగ్గా ఉంటుంది. రాజుగారి తాలూకా ఆలోచన దోపిడీ అయితే ఇప్పుడు మంత్రులు ఏం చేస్తారు పాపం? అది పెద్ద దొంగ చెడు దొంగ అనుకుని మంత్రులు వేసుకుంటారు. అంతే. దీంట్లో ఈ కొత్త ఏముంది? ఇదేమి మనం చూస్తున్నాం కదా సమాజంలో జరుగుతున్న కార్యక్రమాన్ని. దాని గురించి పెద్దగా మనం ఆలోచించి ఊహించుకోవాల్సింది ఊరికి పత్రికలే. ఆఖరికి ఏంటంటే ఏదో ఆయన పాలకులు వచ్చి పరిపాలిస్తే పెద్దవాళ్ళు వచ్చి నీతి నిజాయితీతో ఉన్నట్టు, కింద ఉన్న మంత్రులు వచ్చి ఏదో దోపిడీ చేస్తున్నట్లు అని చూపెట్టడానికి ప్రయత్నం చేస్తారు. సరే, అది వాళ్ళ సబ్జెక్టు అయినప్పటికీ కూడా ఒక ప్రతిపక్షంగా నేను ఆక్షేపిస్తున్నాను.